పోతురు మహేష్ ఏంటి ఎర్ర మట్టి చూసిన పోతులాగా ఎగురుతున్నావు? నువ్వు జనసేన పార్టీకి ఏం చేసావు? జనసేన పార్టీ ఉన్నప్పుడు ఏం చేసావు? నేను చెప్పలే ఏం చేసావు. నువ్వు వారానికి 4 సోషల్ మీడియా పోస్టులు 3 డిబేట్లో కూర్చున్నావు. ఆ పోస్టులని జనసేన పార్టీలో ఉన్న వాట్సాప్ గ్రూపులకి సోషల్ మీడియాకి ఫార్వర్డ్ చేసి నీ వ్యక్తిగత ఫ్యాన్ పెంచుకున్నావు. అంతమించి నువ్వేమైనా చేసావా? అంతమించి నువ్వేమన్నా ప్రజాసేవ కార్యక్రమాల్లో ప్రజా పోరాటంలో పాల్గొన్నావా? పోతురు మహేష్, నీకు అంత సినిమా లేదు. కానీ ఏంటి హరిహర ఏరమోళ్ళు ఎవరో ప్రొడ్యూసర్ నీకు చెప్పాలా? నువ్వేమైనా ఫిలిం బ్రోకరింగ్ పనులు చేస్తున్నావా? లేకపోతే ప్రొడక్షన్ మేనేజర్ ఉద్యోగం చేస్తున్నావా? అల్లు అర్జున్ని తర్వాత పొగుడుదాం, కానీ నువ్వు అల్లు అర్జున్ పొగడే సేవా కార్యక్రమాలు చేసేసాడు, అల్లు అర్జున్ పొగడమని చెప్తున్నావు కదా. నువ్వెంత తీసుకున్నావు? సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడానికి వైసీపీ దగ్గర బడ్జెట్ ఎంత? నువ్వు తీసుకున్న బడ్జెట్ ఎంత? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి నీ తీసుకున్న బడ్జెట్ ఎంత డిబేట్లలో? పోతురు మహేష్, పోతులాగా ఎరుపెక్కిన పోతులాగా పోతు మహేష్ కాకు, కత్తి మహేష్ అయిపోతావు. జాగ్రత్త. నోరు ఉంది కదా అని పిగల్చుకో. నీ సీట్ ఇస్తే విజయవాడలో నీ సీట్ ఇస్తే పవన్ కళ్యాణ్ దేవుడా? అది ఇవ్వకపోతే నువ్వు పెద్ద నాయకుడు వారి ముఖానికి. పోతురు మహేష్, జాగ్రత్త. నోరు సంపాదించుకుని మాట్లాడడం నేర్చుకో. చాలా తీవ్రంగా ఉంటే చర్యలు మీద. అబద్ధం.